ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ బ్యూటీ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి. నేనేమనుకున్నానంటే ఎప్పుడు నాన్ వెజ్తో బిర్యానీ చేయడం కామన్ కదా, అందుకే నేనైతే నిన్న మార్కెట్కి వెళ్ళి గుత్తొంకాయలు అయితే తీసుకొచ్చాను. ఈరోజు అయితే నేను గుత్తొంకాయతో దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ నేను గుత్తి వంకాయ దమ్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసి అవి నల్లగా అవ్వకుండా ఉండడానికి వాటర్లో వేసి సాల్ట్ పసుపు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఈలోపు బాస్మతి రైస్ కూడా 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి గ్లాస్ పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో 3 లవంగాలు 2 యాలకులు చెక్క వేసి కొన్ని వైట్ నువ్వులు కూడా వేసి వాటి నుంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి అవి త్వరగా వేగడానికి సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న వాటిని యాడ్ చేసి 6 పలుకుల వరకు తెల్లుల్లి, 3 పచ్చిమిరపకాయలు, తర్వాత కొన్ని ఆనియన్స్, టమాటో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఒక ప్లేట్లో పోసి దాంట్లో రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు, ధనియా పొడి, పెప్పర్, జీరా పౌడర్, కర్డ్ వేసి మంచిగా కలిపి మసాలా అంతా వంకాయలకి పట్టనివ్వాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఈ కలర్ వస్తే సరిపోద్ది, ఇంకా చల్లగా అయిన తర్వాత బ్లాక్ కలర్గా అయిపోతాయి. ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసి వంకాయలన్నీ ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఫ్రై అయ్యే టైంలో టైం వేస్ట్ చేయకుండా ఇంకోవైపు కుండ పెట్టి ఎసరు పోసి సాల్ట్ వేసి ఎసరు మరగనివ్వాలి. ఇది ఒక 5 మినిట్స్లో అయితే ఎసరు మరిగిపోతుంది. వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 70% వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఎసరు మరుగుతుంది కదా, దాంట్లో బాస్మతి రైస్ వేసి ఒక 80% ఉడకనివ్వాలి. ఒకవేళ మీకు ఎలా చూడాలో తెలియకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఈ రైస్ ఉడికేలోపు వంకాయలు కూడా 70% ఉడికిపోయావి. ఇప్పుడు దానిపైన రైస్ని లేయర్గా వేసుకోవాలి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నెయ్యి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగానే వేసుకున్నా, అలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా బరువైన వస్తువు పెట్టుకోవాలి. దమ్ పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలి. అంతేనండి, గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కదా, వంకాయ కూడా రేగిపోకుండా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ అంతా చూసారు కదా, చాలా ఈజీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.